పెట్టారని మాట్లాడతారు కానీ మేము చేసామని ఎలా ఒప్పుకుంటారండి? మీరు మాట్లాడతారు. రైట్. దుర్గశ్రీరామ్ గారు. లక్ష్మి గారు, ఇప్పుడు ఈ మొత్తం ఛార్జ్ షీట్ కానీ మొత్తం వ్యవహారం కానీ దీన్ని మనం రెండు పార్ట్లుగా చూడాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వు కలిసింది అని మాట్లాడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేవాలయం మెట్లు కడిగింది, వీళ్ళేమో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పింది. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ దీంట్లో రకరకాల ఆయిల్స్ కలిసినాయి, కెమికల్స్ కలిసినాయి, దీంట్లో బాత్రూమ్ క్లీనర్ ఏదో మొత్తానికి ఇవన్నీ కలిసినాయి. ఇది ఒక పార్ట్. ఇందులో ఎవరికి అనుకూలమైన పార్టీని వాళ్ళు తీసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ సిబిఐ నివేదిక ఆధారంగానే చూసారా జంతు కొవ్వు కలవలేదని చెప్పారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. కెమికల్స్ గురించి వీటి గురించి మాట్లాడట్లేదు, మేము ఒప్పుకోమంటున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు అంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు చూసారా, ఈ ఇందులో అనేకమైన ఆయిల్స్ కలిసినాయి అని ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కదా, ఆ జంతువులకు కూడా అది 10% కన్నా లోపు ఉంటే కనుక అది డిటెక్ట్ చేయలేమని చెప్పారు. ఎన్డీఆర్ఐ డిటెక్ట్ చేయదు. అదేది లెబాస్ అని అసలు అది వింటుంటేనే నేను అందుకే ఏదో యాసిడ్ అన్నాను. మళ్ళీ దాని గురించి ఎవరైనా గూగుల్ చేశారనుకోండి, అవన్నీ భయకంపితులను చేసే విషయాలుగా మారుతున్నాయి. చెప్పండి అండి. ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు అది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు హిందువులు మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు జంతువుల కొవ్వు కలిసిందన్నారు. ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ప్రూవ్ చేసి ఇది వాళ్ళకి ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళకి శిక్షలు వేయాలి అనేది ఇప్పుడు హిందువులు అడిగే మాట. రెండోది, రెండో పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి పార్ట్ ఏంటి, జంతువుల కొవ్వు కలిసింది అంటే అది అపరాధం, దేవుడికి చాలా ఘోరమైన అపరాధం. దేవదేవుడికి అలా జంతువుల కొవ్వు కలిసిన దాన్ని నివేదనగా పెట్టడం కానీ లేదంటే ఆ భక్తులకి పంచిపెట్టడం కానీ ఇదంతా కూడా ఘోరమైన అపచారం. దీని మీద చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి. రెండు, ఇప్పుడు రకరకాల ఆయిల్స్, బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ కలిసాయని చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ సిబిఐ నివేదికలో వచ్చింది కాబట్టి దీని మీద కూడా తెలుసండి. దీని మీద అసలు ఈ ఆయిల్స్ ఏంటి, ఈ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, ఎందుకంటే నిన్న ఒక ప్రముఖమైన ఛానల్లో వచ్చింది, ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం జంతు కొవ్వుతో తీసిన ఆయిల్ తోటి ఆ రోడ్డు పక్కన ఉండే షాపులు ఉంటాయి కదా, చిన్న చిన్న బడ్డీ కొట్లు అంటే అలాంటి చోట సమోసాలు, జంతికలు, రకరకాల అన్ని పదార్థాలు చేసేసి అవి వండుతున్నారు. ఆ జంతువులు కలిసిన ఆయిల్తో దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు హిందువులు అడిగేది ఏంటంటే, అసలు ఈ ఆయిల్స్ లో ఏమేం కలిసినాయి, ఆ ఆయిల్ అనేది ఎలా తయారవుతుంది? మీరు ఏదో కెమికల్ అంటున్నారు, ఆ కెమికల్ ఎలా తయారవుతుంది? ఆయిల్ అంటున్నారు, ఆ ఆయిల్ ఎలా తయారవుతుంది? మీరు ఎన్ని రకాల ఆయిల్స్ దాంట్లో కలిసాయో అన్ని రకాల ఆయిల్స్ ఎలా తయారు చేస్తారు, వాటి యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటి, ప్రజల ఆరోగ్యం మీద వాటి రిఫ్లెక్షన్ ఏంటి? మీరు కెమికల్స్ కలిసాయంటున్నారు, కెమికల్స్ ఎలా తయారు చేస్తున్నారు, వేటితో తయారు చేస్తున్నారు, ఆ కెమికల్స్ వల్ల వచ్చే రిఫ్లెక్షన్స్ ఏంటి? ఇది కూడా హిందువులకు చెప్పండి. మాకు అదైనా దేవుడికి అపచారమే, ఇదైనా అపచారమే. ఎందుకంటే ఫుడ్ జిహాద్ జరిగింది ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారంలో. అది జరిగినా ఇది జరిగినా ఒక ఫుడ్ జిహాద్ జరిగింది అన్న అనుమానం ఇప్పుడు హిందువులకి వచ్చింది. మీరు చాలా మంది అంటున్నారు ఇక్కడి ఒక కన్క్లూజన్ కి రావాలి. హిందువులకు సంబంధించినంత వరకు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి అసలు ఈ మొత్తం వ్యవహారం అసలు మొదలవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సరే ఓకే, ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏదో చేశాడంటే ఆయన ఏదో చేశాడంటే రాజకీయంగా మాట్లాడాడు, జగన్ మాట్లాడంటే రాజకీయంగా మాట్లాడాడు. ఇవన్నీ అఫీషియల్ కాదు, కానీ సిబిఐ రిపోర్ట్ లో వచ్చిన ప్రతిదీ అఫీషియల్. ఈ అఫీషియల్ గా వచ్చిన నివేదిక దగ్గర నుంచి హిందువులకు సంబంధించినంత వరకు లడ్డు వ్యవహారం అఫీషియల్ గా స్టార్ట్ అయింది. దీని మీద కంక్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద ఉంది. నన్ను ముగ్గురు కూర్చున్నారు, మాట్లాడారు, అందరికీ మేము దీని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, సంతోషం. అయితే దీంట్లో అధికారుల మీద చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే దీంట్లో రాజకీయ నాయకత్వం ఉందో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే టీటీడీ పాలనా మండలికి దీనికి బాధ్యత వహించేలాగా చెయ్యాలి. అది చేయకపోతే అసలు అర్థమే లేదు.
ఎందుకంటే వాళ్లే కదా మొత్తం మార్చిందంతా వాళ్లే కదా. 371 తీసుకుని అందులో పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నంబర్ ఏదో ఇచ్చారు 371 ఏదో, దాంట్లో రకరకాల 3-4 ఐటమ్స్ మార్చేశారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు హిందువులకు సంబంధించినంత వరకు చాలా సీరియస్ ఇష్యూ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంది. వాళ్ళు ఏదైతే ప్రూవ్ చేశారో వాటిని ఒప్పుకొని తప్పు జరిగితే వైసీపీ వాళ్ళు హిందువులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏది ప్రూవ్ చేయలేకపోతే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. హిందువులకు సంబంధించినంత వరకు సిబిఐ రిపోర్ట్ నుంచే అసలు అధికారికంగా ఈ లడ్డు వ్యవహారం అనేది మొదలైంది. ఇక్కడి నుంచి కంక్లూజన్ ఏమవుతుందనేది చూడాలి. రైట్ అండి, ఎగ్జాక్ట్లీ. లక్ష్మణరావు గారు ఇప్పుడు చెప్పండి మీ డౌట్లు. వంశీ గారు అన్నట్టుగా మీకు ఏ పేజ్ లో ఉన్న డౌట్ కావాలి అనేది. ఇప్పుడు అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా అదే అడిగాను, కల్తీ జరిగింది జరగలేదు, జంతు కొవ్వు కలిసింది కాదు కెమికల్ కలిసింది. ఇప్పుడు తురగ శ్రీరామ్ గారు కూడా అడిగినట్టుగా అసలు వైసీపీ డౌట్ ఏంటి?